స్పెషల్గా పెళ్ళైన వాళ్ళకి చెప్తున్నాను, మనం బికినీ వేసుకున్నా ఏది వేసుకున్నా ఆ 4 గోడల మధ్య మన భర్తతోటే మన సంతోషమైన ఏదైనా అది పబ్లిక్గా ఉండాల్సిన పని లేదు. పెళ్ళైన వాళ్ళకి చెప్తున్నాను, నువ్వు ఎంత పాష్గా అయినా ఉండు, ఎంత బికినీలైనా వేసుకో, నీ అందం నీ భర్త వరకే, సొసైటీకి అవసరం లేదు. మోడర్న్గా ఉండాలి, పాష్గా ఉండాలి, వల్గర్గా ఉండకూడదు అని నేను ట్రస్ట్ చేస్తా. అదే నాలో తనకి ఇష్టమైన క్వాలిటీ. పాష్గా ఉండడానికి వల్గర్గా ఉండడానికి చాలా తేడా ఉంటుంది, మోడర్న్గా ఉండడానికి వల్గర్గా ఉండడానికి చాలా తేడా ఉంటుంది. ఈ రెండింటికి చాలా డిఫరెన్స్. అమ్మాయిలో మోడర్న్గా ఉండడంలో తప్పు లేదు, నేను చాలా మోడర్న్గా ఉంటాను, బట్ అది డీసెంట్ వేలో ఉండాలి, వల్గర్గా ఉండకూడదు అని నేను ట్రస్ట్ చేస్తాను. ఈవెన్ ఇన్ని ఇయర్స్ కూడా నేను సందీప్తో బయటకు వెళ్తాను, ఫారిన్ కంట్రీస్ ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా మోడర్న్గా ఉంటా. పద్ధతిగా చీరలు కట్టుకొనే ఉండను, కానీ డీసెంట్గా ఉంటా, ఎక్కడ కూడా వల్గర్గా కనిపించకూడదు. అది నేను బాగా ట్రస్ట్ చేస్తాను. సో అలాగే రిచ్ ఫ్యామిలీస్కి నేనేం చెప్పను, బట్ నాలాంటి మధ్యతరగతి అమ్మాయిలకి, స్పెషల్లీ పెళ్ళైన వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మనం మధ్యతరగతి వాళ్ళు